హాయ్ హలో అందరికీ నేను మీ సంతు మహి మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు మన టాపిక్ వచ్చి నా పత్యం స్టోరీ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా మంది నా కమెంట్స్లో పత్యం కూరలు చెప్పండి అని అయితే అడుగుతున్నారు. సో ఈరోజు నేను మీకు నా పత్యం స్టోరీ అయితే చెప్తాను. అయితే మీలో చాలామంది అనుకోవచ్చు, అదేంటక్క పత్యం చేయొద్దు, అన్ని తాగేసేయండి తినేసేయండి అని చెప్పి మీరు పత్యం చేయడం ఏంటి అని అనుకుంటున్నారా? సో అందరు న్యూ మామ్స్ లానే అమ్ము పుట్టిన కొత్తలో నాకు కూడా ఈ కన్ఫ్యూజన్ అయితే ఉంది. అంటే డాక్టర్స్ చెప్పినవన్నీ తినేయాలా, లేదు అంటే ఇంట్లో మన పెద్దవాళ్ళు చేపించిన పత్యం చేయాలా అని. సో నాకైతే అప్పుడు తెలియదు కాబట్టి నేనైతే మా పెద్దవాళ్ళు చెప్పినట్టుగానే కొన్ని నెలల పాటు అవే ఫాలో అయ్యాను. సో అది ఈరోజు మీతో షేర్ చేస్తాను. అండ్ పత్యం చేయాలా వద్దా అన్నది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తూ ఉండండి, మీకు అర్థమవుతుంది. నాకు డెలివరీ అయిన ఫస్ట్ డే నుంచి కూడా నాకు ఇడ్లీ అయితే పెట్టారు. అయితే ఆ ఇడ్లీలో కాంబినేషన్గా చట్నీలు కానీ లేదా పొడులు కానీ లేదా షుగర్ కానీ ఇట్లాంటివి ఏవి ఇచ్చేవాళ్ళు కాదు. ఓన్లీ ఇడ్లీ మాత్రమే, చప్పటి ఇడ్లీ అయితే పెట్టేవాళ్ళు. అలాగా 2 days కంప్లీట్గా ఓన్లీ ఇడ్లీ మాత్రమే తిన్నాను. అండ్ వాటర్ అయితే అస్సలు ఇచ్చేవాళ్ళు కాదు. మహా దాహం వేస్తే కొంచెం ఒక కప్పు, అంటే వాటర్ బాటిల్కి కప్ మూత ఉంటుంది కదా, సో దాంతో మాత్రమే కాస్త వాటర్ పోసి నోరైతే తడిపేవాళ్ళు తప్ప వాటర్ని అయితే అస్సలు ఇచ్చేవాళ్ళు కాదు. ఇలా వాటర్ తాగితే ఏంటంటే మనకి తలకి పట్టేస్తుంది, లేదు బేబీ మన మిల్క్ తాగుతుంది కాబట్టి సో తనకి జలుబు చేస్తుంది అని అయితే చెప్పేవాళ్ళు. ఇంకా ఫుడ్ కూడా ఇడ్లీ మాత్రమే పెట్టేవాళ్ళు, అది కూడా చప్పటి ఇడ్లీ అన్నమాట. చెప్పాలంటే పల్లెటూరులో అసలు ఆ ఇడ్లీ కూడా పెట్టరంట ఈ పత్యంలో భాగంగానే. ఇది నాకు ఎలా తెలుసు అంటే, ఊరు నుంచి మా పిన్ని వాళ్ళు నాకు కాల్ చేసినప్పుడు ఏం తింటున్నావు అది ఇది అని అడిగితే సో నేను చెప్పాను ఇలా ఇడ్లీ తిన్నాను అంటే, అప్పుడే ఇడ్లీ తినేస్తున్నావా అని అయితే చెప్పారు. అది కూడా నాకు 15 days కంప్లీట్ అయ్యాక అనుకుంటా. అప్పుడే తినేస్తున్నావా అంటే, అంటే ఇది కూడా పెట్టరా, మరి ఏం తినాలి అంటే ఓన్లీ పాలు బ్రెడ్ మాత్రమే తినాలి, ఇంకేమీ తినకూడదు 1 నెల రోజుల పాటు అని చెప్పారు. అసలు అయితే నేనైతే చాలా షాక్ అయిపోయాను. సో ఇలా ఉంటుందన్నమాట పత్యము. ఇంకపోతే ఏంటి అంటే, నాకు డెలివరీ అయిన 3rd day నుంచి చారు అలానే బీరకాయ ఫ్రైతో అయితే అన్నం పెట్టారు. అది కూడా ఏంటంటే ఒక్క పూట మాత్రమే, అంటే ఆఫ్టర్నూనే మనం ఎంత తినాలంటే అంత తినేసేయాలంట. ఇలా ఎన్ని రోజుల వరకు అంటే 1 నెల వరకు కూడా మధ్యాహ్నం మాత్రమే ఓన్లీ ఫుడ్ తినాలి. నైట్ ఇంకా మళ్ళీ పాలు బ్రెడ్ మాత్రమే, ఇడ్లీ కూడా పెట్టరు నైట్. సో ఇలా అయితే 1 నెల రోజుల పాటు నేను మధ్యాహ్నం మాత్రమే అన్నం తినేదాన్ని. ఇంకా నైట్ మార్నింగ్ ఈ బ్రెడ్ పాలు లేదా ఇడ్లీ ఇలా 1 నెల రోజులు ఇలానే చేసుకుంటూ వచ్చాను. అయితే ఈ పత్యం కూరలో ఒకరోజు బీరకాయ, ఇంకొక రోజు దొండకాయ, తోటకూర, గసగసాలతో కూడా ఒక కూర అయితే చేస్తారు. ఈ 4 మాత్రం నేను తినేదాన్ని. చెప్పాలంటే కీమా కూడా నాతో అమ్ము 21st day వెళ్ళిపోయిన తర్వాతనే నేను కీమా తిన్నాను. అప్పటి వరకు కీమా అసలు ఏ నాన్ వెజ్ కూడా నాకైతే పెట్టలేదు. సో ఇదన్నమాట. వాటర్ అయితే అసలుకి 1 నెల రోజుల పాటు వాటర్ ఇవ్వలేదు. ఇలానే కాస్త ఏదో నోరు తడుపుకుంటూ ఉండేదాన్ని, అది కూడా వేడి కాచి చల్లార్చిన నీళ్ళు, జస్ట్ నోరు తడుపుకునేదాన్ని అంతే. అప్పుడంటే నాకు తెలియదు కాబట్టి నేను ఇంకా మా పెద్దవాళ్ళు చెప్పింది నేను కంటిన్యూ అయిపోయాను. ఇంకొకటి ఏంటి అంటే, వాళ్ళు చెప్పింది మనం వినకపోతే పిల్లల కోసం ఈ మాత్రం నోరు కట్టుకోలేవా అని కూడా అంటారు. అసలు ఆ పెయిన్ అసలు భరించలేము మనము. సో అందుకోసమైనా చేస్తామన్నమాట. సో నేను కూడా అలాగే చేయడం అయితే జరిగింది. ఆయిల్ కూడా ఓన్లీ నువ్వుల నూనె, గానుగు నూనె అంటారు కదా, సో ఆ నూనెతో మాత్రమే కర్రీస్ అయితే చేసేవాళ్ళు. ఇది తినడంలో అయితే తప్పేం లేదు, ఎందుకంటే ఇది నువ్వుల నూనె మంచిగా మన నడుముకి లేదు మన ఒంటికి కూడా బలాన్ని ఇస్తుంది కాబట్టి. సో బాలింతకి అలా నువ్వుల నూనెతోనే కర్రీస్ అనేవి చేస్తారు. అండ్ నాకు కూడా చేశారు. సో ఇంకొకటి ఏంటి అంటే, ఈ పత్యం కూరలు తినకూడదా అంటే అసలు అవి మంచి కూరలే, అవి తినకూడదు అని కాదు. అయితే దాంతోపాటు వాటర్ తాగనివ్వరు, లేదు బలమైన ఫుడ్ని తిననివ్వరు కదా, ఎగ్ కానీ లేదంటే ఇంకా ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివి తీసుకోవాలి మనము. నాకు అది తర్వాత తెలిసింది. సో అమ్ము పుట్టిన కొత్తలో అయితే నాకు తెలియదు కాబట్టి నేను మా పెద్దవాళ్ళు చెప్పినవి వినడం జరిగింది. ఇంకొకటి ఏంటి అంటే, అసలు మనల్ని నిద్రపోనివ్వరు. అన్నం తింటాం కదా మధ్యాహ్నము, సో అన్నం తిన్న తర్వాత అసలు పడుకోనివ్వరు, అలా పడుకుంటే తల పట్టేస్తుంది అని చెప్పేవాళ్ళు. మరి అది నిజమో కాదో ఇప్పటికీ నాకైతే తెలియదు. కానీ మీరు ఎంతమంది ఇది ఎక్స్పీరియన్స్ చేశారు అన్నది కూడా మీరు ఖచ్చితంగా కమెంట్ చేయండి, పత్యం చేసేవాళ్ళు. సో ఇలా అయితే ఉండేది. అసలు అన్నం తిన్న తర్వాత పడుకొనిచ్చేవాళ్ళు కాదు, వాటర్ తాగనిచ్చేవాళ్ళు కాదు, ఒక పూట మాత్రమే అన్నం పెట్టేవాళ్ళు, ఇంకా పాలు బ్రెడ్ ఇంతే. ఇదే నా పత్యంలో నేను చేసిందన్నమాట.
సో ఇలాగ కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. అయితే మా అమ్ముకి 21st డే అయిపోయిన తర్వాత ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా నేను ఏమైనా తిందామంటే ఇంకా నాకు భయం అన్నమాట. ఎందుకంటే వీళ్ళు చెప్తారు ఏమని అంటే, మేము అప్పట్లో ఇలా తిన్నాం కాబట్టి ఇంత స్ట్రాంగ్గా ఉన్నాము, అప్పట్లో ఇలా ఏది తినకుండా ఉన్నాం కాబట్టి ఇంత స్ట్రాంగ్గా ఉన్నాము, అన్నీ తినేస్తే గనక దేనికి పని చేయరు అది ఇదని చెప్పడం వల్ల నాకు కూడా ఇంకా భయం వేసి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేకపోయినా సరే నేను కూడా ఇంకా కొన్ని రోజుల పాటు అలా పత్యం కూరలే కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. అయితే 2nd మంత్ తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళి మా గైనకాలజిస్ట్ని కలిసిన తర్వాత ఆవిడ చెప్పిన తర్వాత నాకు జ్ఞానోదయం అయిందన్నమాట. అసలు మీరు మంచి బలమైన ఫుడ్ వాటర్ తీసుకోకుండా ఉంటే మీకు పడ్డ స్టిచెస్ అనేవి ఎలాగ తగ్గుతాయి, మీరు ఎలా రికవరీ అవుతారు, అండ్ ముఖ్యంగా మీ పాలు తాగే మీ బేబీకి మంచి ప్రోటీన్స్ న్యూట్రియన్స్ ఇవన్నీ ఎలా అందుతాయి, మీ బేబీ ఎలా హెల్దీగా ఉంటుంది అన్న తర్వాత ఇంకా నేను కూడా ఆలోచిస్తే ఇది నిజమే కదా అనిపించింది. అలా అని పత్యం చేసేవాళ్ళు తప్ప, పత్యం చేసే వాళ్ళ ఉద్దేశాలు తప్ప అంటే నేను ఎవరి ఉద్దేశాలని కూడా తప్పని నేను చెప్పడం లేదు అండ్ చెప్పను కూడా. కానీ మీరు గమనిస్తే నా ఓల్డ్ వీడియోస్ అండ్ న్యూ వీడియోస్లో కూడా అమ్ములో చాలా డిఫరెన్స్ని మీరు చూడొచ్చు. అమ్ము ఫస్ట్లో చాలా సన్నగా ఉండేది, ఇప్పుడు చాలా వెయిట్ గెయిన్ అయింది. మీరు అందరూ కూడా నన్ను అడుగుతూ ఉంటారు. సో నేనైతే ఇదే రీజన్ అనుకుంటున్నాను. మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి. మనకి తెలియనప్పుడు ఈ మధ్యకాలంలో మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి సోషల్ మీడియాలో. సో అదే ఉద్దేశంతో నేను మీకు వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. నాలా తెలియని వాళ్ళు ఉంటారు, సో తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతోనే ఈ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుందన్నమాట. చెప్పాలంటే 100%లో 60-70% ఇంకా పత్యం చేసే వాళ్ళే ఉన్నారు. అప్పటి రోజుల్లో అంటే మంచి టెక్నాలజీస్ లేవు, మంచి డాక్టర్స్ లేరు, మనకి చెప్పేవాళ్ళు లేరు కాబట్టి మన పెద్దవాళ్ళు అలా పత్యం చేయడము అలా చేసేవాళ్ళు. మరి ఈ కాలంలో ఇంత టెక్నాలజీ వచ్చేసింది, మంచి మంచి హాస్పిటల్స్ మంచి మంచి డాక్టర్స్ ఉన్నప్పుడు మరి ప్రెగ్నెన్సీ టైంలో మా డాక్టర్ కూడా ఈ మాట అన్నారు, ప్రెగ్నెన్సీ టైంలో మేము చెప్పిన మాట వింటారు కానీ ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎందుకు వినరు అని. సో ఇంకా దాన్ని బట్టి మనమే ఆలోచించుకోవాలి. అయితే చాలామంది నన్ను అడుగుతున్నారు మీరు పత్యంలో తిన్న కూరల గురించి చెప్పండి అని. ఒక సిరీస్ రూపంలో అయితే ఖచ్చితంగా చేస్తాను, ఎందుకంటే ఆ కూరలు తినడం తప్పేం కాదు, దాంతోపాటు మంచి బలమైన ఫుడ్ కూడా తీసుకోవాలి. సో నేను పత్యం కూరలు కూడా మీకు సిరీస్ రూపంలో అయితే చెప్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్